ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన యేసయ్య పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. అలాగనే మీ ప్రార్థనలో ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారము మాకు చాలా అవసరం. ఇకపోతే ఈరోజు వాక్యంలో ఐగుప్తు గురించి మీరు వినే ఉంటారు. బైబిల్లో రాయబడినట్లు అద్భుతాలు జరిగినాయి అని చెప్పునని, ఆ రాజ్యంలో జరిగినటువంటి దేవుని కార్యాలు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో కూడా, బైబిల్లోనే కాకుండా న్యూస్ పేపర్లు అంటే హిస్టరీకి సంబంధించినటువంటి వాటిల్లో బైబిల్కి సంబంధించినటువంటి సత్యాలు అనేవి కనపడతా ఉంటాయి. ఐగుప్తు దేశం గురించి అది కొంచెం సేపు పక్కన పెడితే, మనం కూడా న్యూస్ పేపర్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ చరిత్రకారులు ఏం చేస్తారంటే, ఇక తనిఖీ చేస్తూ ఉంటారు. సైంటిస్టులు చరిత్రని తవ్వి తీస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి అవశేషాలు ఏమైనా దొరుకుతాయా, అసలు వాళ్ళు ఉన్నారు అని చెప్పనటానికి ఆధారం ఏముంది అని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రదేశానికి పోయి అక్కడ తవ్వకాలు జరిపినట్లయితే వాళ్ళకి సంబంధించి బయటపడతాయి. చరిత్రలో అవును వీళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పడానికి ఆధారం అనేది ఉంటుంది. ఈరోజు వాక్యాన్ని చూసుకున్నట్లయితే బందిపోటు దొంగ అంటాడు యేసు ప్రభుతోటి, యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాడు. వెంబడే ప్రభు చెప్తాడు, నువ్వు నిశ్చయంగా ఇప్పుడే పరదైస్లో ఉంటావు నాతో పాటు అని చెప్పానని సెలవిస్తాడు. ఇందాకటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆ చరిత్ర, దాని అవశేషాలు ఇప్పుడు ఉనికిలో లేవు. ఆ గతం అదంతా వాళ్ళు కూడా లేరు, జరిగిపోయింది. అదంతా చరిత్రలో ఉన్నారు అని చెప్పడానికి ఆధారం. యేసు రాజ్యంలో ఉండేటువంటి వారు ఇప్పుడు ఉంటారు, ఆయన వచ్చినప్పుడు కూడా ఉంటారు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని రాజ్యంలో ఉండేటువంటి వారు వారి ఉనికి అనేది కోల్పోరంట. దేవునికే మహిమ కలుగును కాక. చరిత్రలో మన ఆధారం అనేది లేకుండా మనమే వాళ్ళ ముందు ఉంటాం. రాబోయే రోజుల్లో మనమే వారికి ప్రత్యక్షపరచుకుంటాం. యేసు ప్రభు వారు కూడా శిష్యులకి పునరుద్ధరణుడైన తర్వాత దగ్గర 40 దినాలు తనను వారికి ప్రత్యక్షపరచుకున్నట్లు రాయబడి ఉంది. ఆయా సందర్భాల్లో 40 రోజుల పాటు శిష్యులకి తనను తాను ప్రత్యక్షపరచుకొని ప్రస్తుతము ఆయన ఉన్నాడు అని చెప్పడానికి మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి ఆయన శక్తి కలిగిన కార్యాలే సజీవ సాక్ష్యం. మన ద్వారా ఆయన చేసేటువంటి కార్యాలే మన ద్వారా సజీవ సాక్ష్యాలుగా ఉంటా ఉన్నాం. మనమే సాక్ష్యం చెప్తా ఉన్నాం, మనమే ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాం. మీదటికి మనము చరిత్ర కాదు. దేవుడికి స్తుతి కలుగును కాక. మీదటికి మనము ఇప్పుడు ఎలాగా జీవిస్తూ ఉన్నామో తర్వాతి సంవత్సరాలైనా, తరాలైనా, యుగముల తర్వాత కూడా మనము ఉనికి కలిగినటువంటి వారం దేవునితో పాటు. ఆ బలమైనటువంటి దేవుని యొక్క సింహాసనము ఎన్నడూ కూడా కదిలించబడదు. మనం చదువుకొని వచ్చిన హిస్టరీ బుక్కుల్లో ఉంటుంది, ఫలానా రాజు
ఉన్నాడు అని చెప్పినాను. వారిని కనుక ఇప్పుడు మనం ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలని మనం ముందేసుకున్నట్లయితే ఆధారాలు కనపడతాయి. అవును వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి. అదంతా చరిత్ర అది. కానీ మనకి దేవుని యొక్క లేఖనము, జీవము కలిగినటువంటి ఆయన యొక్క వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, మీరు లేరు అనే మాట కాదు, మీరు ఎప్పటికీ ఆయనలో జీవించి ఉన్నారు. లేఖనం చూస్తే మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 23:42 ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అనేను. వెంబడ యేసు ప్రభు చెప్తాడు, ఇక నీవు నమ్మి ఆయన యొక్క పేరుని చేర్చుకున్నావు కదా, క్రీస్తు మనుష్యుడని నేను అని ఆయనని విశ్వసించి ఆయనకి అవకాశం ఇచ్చినావు కదా, చరిత్రలో నీ పేరు ఉండకుండా ఆయనతో పాటు ఉండాలని ఆయనకి నీవు అవకాశం ఇచ్చినావు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన రాజ్యం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యంలో ఉనికి అనేది, మన యొక్క ఉనికి అనేది స్థాపించి తీరతాడు ఆయన. ఆధారం ఏంటంటే మన జీవితాల్లో మనకు ఎదురుపడేటువంటి శక్తి కలిగిన కార్యాలు, దేవుని శక్తి కలిగినటువంటి బలమైన కార్యాలు. ఆ బలమైనటువంటి కార్యాలు కూడా మీరు చూడాలంటే లేఖనానికి తగ్గట్లుగా మీ జీవితం అనేది కొనసాగినప్పుడు ఆ కార్యాలు అనేవి మీకు కళ్ళకి కనపడతాయి. అపోస్తులైనటువంటి 12 మంది శిష్యులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యానుసారముగా వారిని వారు మలుచుకుంటా గొప్ప కార్యాలను చూశారు. అప్పుడు వీరితో పాటు, ఈ చెప్పేటువంటి వారితో పాటు చూసేటువంటి ప్రజలు కూడా ఉనికి పడతా ఉన్నారు. శిష్యులు ఏదో ఈ చేతులు ఇట్లా పెట్టుకొని నేను చేసిన, దేవుని పేరిట నేను జరిగించిన అని గొప్పగా ఫీల్ అవట్లా. కానీ అరే ఇట్లా జరిగింది ఎదురా, ఆయన చెప్తే నేనేమో అనుకున్నా, నిజంగా ఎటు జరుగుతుంది అని శిష్యులు కూడా ఒకంత విస్మయానికి గురైపోయారు. ఎందుకంటే ఎన్నడూ కూడా వారి చేతులతో ఆ కార్యాలని జరిగించలేకపోయారు. ఆ క్రీస్తు పునరుద్ధానము తర్వాత ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉన్నారో ప్రజలందరికీ, అయ్యలారా మీరు చరిత్రగా ఉండగాకండి. రేపటి రోజున కొంతమంది సైంటిస్టులు బయలుదేరుతారు, మీరు ఉన్నారా లేరా అని చెప్పని చూడటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వగాకండి. మనం ఎప్పుడు కూడా క్రీస్తులో ఉండాలని దేవుడు ఏం చేసిందంటే ఆ క్రీస్తుని బలిచ్చేసిండు. పాపానికి ఆయన రక్తాన్ని బలిచ్చేసి పాపాన్ని పక్కన పెట్టాడు. నువ్వు ఇక కూర్చో, ఇక నువ్వు మనుషుల మీద ఏలుబడి చేయడానికి నీకు అధికారం లేదు, నువ్వు కూర్చోయి. కానీ కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆ కుర్చీలో ఏం చేసినట్టు దేవుడు దాన్ని బంధించేసాడు. ఇక పాపం అనేది ఆ కుర్చీ దిగి రాదు. ఎందుకంటే ఆ కుర్చీ మీద, ఆ పాపం మీద క్రీస్తు అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము ప్రోక్షించబడ్డది. ఆ నీతిమంతుని రక్తాన్ని దాటి పాపం అనేది ఆయనలో ఉన్న వారి మీదకి రాదు. మనము చరిత్రగా మనం ఉండం. చరిత్రలో మన అవశేషాలు అనేవి కనబడకుండా జీవించుచున్నవారు, ఉనికి కలిగినటువంటి వారు, వీరి స్థితి మాసిపోదు, మాయదు. వీళ్ళు చరిత్రతో పాటు గడిచిపోయినటువంటి వాళ్ళు కాదు. చరిత్ర అంతా గతించిపోయింది. ఆ చరిత్రలో గతించిపోయినటువంటి వారు వీరు కాదు, క్రీస్తులో ఉన్నటువంటి మనము కాదు. ఆమె దేవుడు భలే గొప్ప కార్యాలు జరిగించింది కదా. జరిగించినటువంటి దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆ ప్రజలందరూ కూడా మొన్నటి వరకు మా కళ్ళ ముందు తిరిగి, మా కళ్ళ ముందు బతికి, మా కళ్ళ ముందు పెరిగినటువంటి ఈ మనుషులు ఈ రోజున వారిని వారే నమ్మనటువంటి
గొప్ప కార్యాలను వారి చేతులతో చేస్తూ ఉంటే ఈ ప్రజలందరికీ కూడా ఏమీ పాలుపోదు. ఒకనొక దగ్గర లేఖనంలో రాయబడి ఉన్నది. ఏం చేద్దాం వీళ్ళని, ఏం చేద్దామని తలబిక్కుంటా ఉంటారు. ఏం చేయాలా అని చెప్పనని ఆలోచనలో పడతారు. ఏమన్నా చేద్దామా అంటే కళ్ళ ముందు దేవుని ఆ క్రియలు కనపడతా ఉన్నాయి, చేసిన పని కనపడతా ఉంది. మరేం చేద్దాం? ఏం చేయనీకి లేదు. ఇక ఏం చేయనీకి లేకపోగా ఆ రాయబడి ఉన్నది. గట్టిగా బెదిరించి, గట్టిగా అంటే నేను అనుకున్న కత్తి తీసుకొని పొడుస్తారేమో అనేంతగా ఈ శిష్యులని బెదిరించి ఉండాలి. రాయబడింది. గట్టిగా బెదిరించి వదిలిపెట్టారంట వాళ్ళని, దేవుని ప్రజలని. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని ప్రజలు, అన్నలారా ఇదిగో మేము పరాయి దేశం వాళ్ళం కాదు, ఇంకొన్ని రోజులైతే మాకు వీసా ముగిసిపోతుంది, డబ్బును నమ్ముకోండి దేవుణ్ణి, మాకు టైం కూడా లేదని చెప్పనని చెప్పటానికి మేము పరాయి దేశం వాళ్ళం కాదు, మీ ముందే పెరిగి మీ ముందే ఎలాగ పొట్ట పోషించుకున్నో మీకు అందరూ తెలుసు, నేను మన దాకా ఎలాగ బతుకునో మీకు అందరూ తెలుసు. కానీ ఈ రోజున ఆ పొట్ట పోషించుకున్నటువంటి మేమే అదే చేతులతోటి మీరు నమ్మనటువంటి గొప్ప కార్యాలను జరిగించి దేవుడు మీ జీవితాల్లో చరిత్ర అనేది లేకుండా, మీరు చరిత్రగా ఉండకుండా యేసు ప్రభువుల మిమ్ముని తరముల తర్వాత కూడా జీవింప చేయాలని, మిమ్మలను నిలబెట్టాలని దేవుడు ఈ రీతిగా నిర్ణయించున్నాడు. కాబట్టి క్రీస్తులో మీరు నిలిచినట్లయితే మీరు కదిలించబడరు, ఎన్నడూ కూడా కదిలించబడరు. మీ జీవితాలు ఎన్నడూ కూడా కదలవు. మీ ప్రాణాలు అనేవి, మీ ఆత్మలు అనేవి ఎన్నడూ కూడా మీ శరీరాన్ని విడిచిపెట్టిపో. ఆమె అయితే నా ఒక విషయం ఏమిటంటే, భౌతికంగా వచ్చే మరణం వస్తుంది, అటు తర్వాత అది కొద్ది రోజులే. ఆయన వచ్చినప్పుడు తిరిగి మళ్ళా మన యథాతథ స్థితిని కొనసాగిస్తాం. మన శరీరాలు, మన ఆత్మలు అనేవి ఆయన సన్నిధిలో నిలబడతాయి. శరీరం అంటే ఉండదు, కానీ ఆత్మ అనేది ఆయన ముందు నిలబడుతుంది. మన ఉనికి అనేది ఆయన ముందు నిలబడుతుంది. దేవుడు ఈ రీతిగా నిర్ణయించాడు క్రీస్తులో. ఈరోజు దేవుడు ఆ రీతిగా నిర్ణయించి మనకు ఏమైనా వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. ఈ వచనంలో మన ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. నీతిమంతుడైనటువంటి వాడు ఎన్నడూ కూడా కదిలింపబడడంట. హేరోదు రాజు ఉన్నాడు యేసు ప్రభు వారి సమయంలో. ఆ రాజు ఇప్పుడు చరిత్ర, ఆయన లేడు, చచ్చిపోయాడు. చరిత్ర ఆయన రాజ్యము చరిత్ర. ఆయన రాజ్యంలో ఆయనని అనుసరించినటువంటి వారు చరిత్ర అయి ఉన్నారు. అదే సమయంలో క్రీస్తు అనేటువంటి నీతిమంతుడిని అనుసరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ శిష్యులతో పాటుగా ఆ క్రీస్తు రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ రోజున ఉనికి కలిగి ఉన్నారా లేదా? ఉనికి అనేది ఉన్నదా లేదా? ఉన్నది. ఎలాగంటే, మీకు దర్శనాలు ఎదురుపడి ఉండొచ్చు, దర్శనాలు మీరు చూసి ఉండొచ్చు. ఆ దర్శనాలలో మనుషుడిని కలవరానికి గురి చేసేటట్లుగా కాకుండా ఒక సువార్తని, అంటే ఒక మంచి విషయాన్ని పట్టుకొని వచ్చి మీకు దర్శించినటువంటి పరిస్థితులు కనుక ఎదురైతే క్రీస్తు ద్వారా అదే ఉనికి. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆ రోజుల్లో కూడా ఉన్నాడు, క్రీస్తు హేరోదుతో పాటు ఉన్నాడు.
ఆ హేరోదు రాజు మొదలుకొని ఇప్పటి వరకు ఆ రాజు ఏమో చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయాడు. ఆ రాజు ప్రజలు కూడా అలాగనే చరిత్రగా మిగిలిపోయారు. కానీ యేసు ప్రభు ఈ రోజు వరకు కూడా ఉనికి కలిగి ఉన్నాడు. ఆమె దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నీతిమంతుడు ఎప్పుడు కూడా కదలడు. బతికినన్ని రోజులే కాదు, చనిపోయి తర్వాత తిరిగి లేచి ఇప్పటికి కూడా ఆయన ఉనికి ఉన్నది కాబట్టి ఆయన రాజ్యాన్ని ఆయన కట్టుకుంటా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని ఆయన నిలబెట్టుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త ఘనతకు కారకుడైనటువంటి పరలోకపు తండ్రికి మహిమ కలుగును గాక. మనకి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఆ నీతిమంతుడిని మనము గనక మన హృదయాలలో నిలుపుకున్నట్లయితే మన ఉనికి కూడా 1000 సంవత్సరాల తర్వాత కూడా నిలబడుతుంది. అర్థమైందా వాక్యం? నాకు తెలిసి క్లియర్గా అర్థమయ్యి ఉండాలి. దేవుడిచ్చినటువంటి కృపకు ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఆయనలో మనము జీవించే వారము, చరిత్ర కాదు. క్రీస్తు అనేటువంటి మనుషుడు చరిత్రలో ఎలా కనపడతా ఉన్నాడంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన మనుషుడుగా కనపడతాడు. మరి మరణాన్ని జయించి తిరిగి లేచిన మనిషి అయితే ఏడు ఉండాలి కదా, ఏడో ఒక దగ్గర ఉన్నాడు కదా. సంఘాలు కట్టబడతా ఉన్నాయి కదా, సువార్త ప్రకటించబడతా ఉన్నది కదా, ఆయన రాజ్యము స్ప్రెడ్ అవుతుంది కదా. ఆయన రాజ్యము స్ప్రెడ్ అవుతుందంటే ఆయన ఉన్నట్లే కదా అర్థం. ఆమె సమస్త ఘనతకు కారకుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము నీతిమంతుల పట్టీలో నిలబడి ఆ నీతిమంతుని ద్వారా ఆయనతో పాటు శాశ్వత కాలము ఆయన రాజ్యంలో నిలబడతాం. ఆమె అలాగా దేవుడు మనలని దీవించును గాక. ప్రార్థించుకుందాం. అలాగా పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ఈ పరిశుద్ధ వాక్యంలో ఉన్నటువంటి అయ్యా నీతిని నీ ప్రజల మీద కుమ్మరింప చేసినటువంటి నీవు ఈ నీతిని తండ్రి శాశ్వత కాలము వారి హృదయంలో నిలుపుకొని నీతిమంతుడైనటువంటి క్రీస్తు రాజ్యంలో శాశ్వత కాలము వారు నిలిచి నిన్ను తండ్రి స్తుతించి గణపరచున్నట్లు వారి యొక్క ప్రాణాత్మ దేహములను నీ పరలోకపు నీతిమంతునిలో తండ్రి స్థాపించమని నిలవబెట్టమని వారిని తండ్రి జీవింపచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మరొక మారు తండ్రి ఈ పరిచర్యని అనేక ప్రాంతాలకు విస్తరింపచేసి చరిత్రగా ఉండబోయేటువంటి వారిని తండ్రి చరిత్రగా ఉంచక నీతో పాటు శాశ్వత కాలము నిలిచేటువంటి ఉనికి కలిగినటువంటి వారిగా మీ ప్రజలుగా తండ్రి అనేకులను స్థాపించమని సమస్త మహిమను మీకు ఆపాదించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని సహవాసము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.